క్రీస్తు పరిశుద్ధ దివ్యనామమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దివ్య నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలుగుగాక. దూర ప్రాంతం నుంచి మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు సంఘమునకు రాలేక ప్రభు ఆలయం వైపు చూస్తూ మేము కూడా వారితో జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని ఆయన పాటలు పాడుచు ప్రభును ఆరాధించే బాగుండు అనే బిడ్డల జీవితాల్లో దేవుడు త్వరగా వారు కోలుకొని మన సంఘంలో మనతో పాటు కలిసి ప్రభును ఆరాధించుటకు దేవుడు వారికి సమయం అనుగ్రహించుగాక. ఉదయకాలం మరొకసారి చక్కని పాట పాడిన కోయర్ బృందాన్ని అభినందిస్తూ ఉన్నా. మన జీవితాల్లో వీఆర్ సెలబ్రేటింగ్ మెనీ డేస్, బర్త్డేస్, వెడ్డింగ్ డేస్, ఫాదర్స్ డే, మదర్స్ డే. ఇంకొక డే కూడా ఉందంట, అది ఇంకా కౌంట్ చేయలేదు. A day is counting as you are a husband to your wife. నీవు నీ భర్తగా ఉంటూ ఏ రీతిగా నువ్వు కుటుంబాన్ని కుటుంబాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు. చాలామంది వెడ్డింగ్ యానివర్సరీస్లో ఫైనల్ కొటేషన్లో చెప్తూ ఉంటారు, ఈ వివాహములో దేవుడు నాతో ఉన్నాడని ఘనపరుస్తున్నాం. ఈ వివాహమంతట్లో దేవుడు నన్ను ప్రభు మా ఇద్దరి జీవితాలను ప్రభు ఆశీర్వదించాడని మాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ రీతిగా ప్రభు మనకు అనుగ్రహించే అనేక దినాల్లో ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించే బిడ్డలుగా ఉండాలని మన జీవితాలు వెడ్డింగ్ యానివర్సరీస్ కంటే టు రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ ఉమెన్ హూ ఇస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక భాగస్వామిగా వచ్చిన నీ భార్యను ఎంతవరకు నీవు గౌరవించి ఆమెను చక్కగా చూసుకుంటున్నావు అనే దినము ఇంకా రాలేదు అంటున్నారు కొంతమంది. ఆ రీతిగా వీ నీడ్ టు రికగ్నైజ్ దెమ్, వీ నీడ్ టు గివ్ దెమ్ ఎ డే ఆఫ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో స్త్రీకి ఎలాంటి పాత్రనిచ్చారు? 1900 సంవత్సరం వరకు, 19th century వరకు నో ఉమెన్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ స్త్రీని రికగ్నైజ్ చేయలేదు. అందుకనే ప్రభు వాక్యంలో చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు స్వస్థత చేసిన ప్రతి చోట ఉమెన్ ఆర్ నాట్ కౌంటెడ్, స్త్రీలు లెక్కించబడలేదు. అందుకని 5 రొట్టెలు 2 చేపలు పంచగా ఎంతమంది పురుషులు ఉన్నారు? 5,000 మంది పురుషులు ఉన్నారన్నారు. ఇంకొక చోట రాయబడింది దెర్ ఆర్ మెన్ ఆర్ ఓన్లీ కౌంటెడ్. అంటే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దే ఆర్ నాట్ కౌంటెడ్ యాజ్ పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ. వారి వ్యక్తిగతంగా వారు గుర్తించలేదు, వారికి ఓటు హక్కు కూడా లేదు. అలాగా ఒక మైనారిటీ, ఒక మైన్యూట్ కిందికి తీసివేయబడ్డ వారి జీవితాల్లో, అనగారిన వారి బ్రతుకుల్లో యేసుక్రీస్తు అనాది కాల సంకల్పం చొప్పున తన ఆ బిడ్డను ఏర్పాటు చేసుకుని, మరియమ్మను ఏర్పాటు చేసుకుని ఆమె గర్భం ద్వారా జన్మించి హీ ప్రూవ్డ్ టు బి ఉమెన్ ఈజ్ ఎ గ్రేట్ విక్టోరియస్ లేడీ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదట మీకు తెలుసు, ఆమె పేరు మళ్ళీ నాకు రాకుండా ఉంది. షీ ఈజ్ ద ఓన్లీ ఉమెన్ హూ రికగ్నైజ్ యాజ్ ఎ బిషప్ ఇన్ లూథరన్ కమ్యూనిటీలో. ఒకవేళ ఆమె పేరు నెక్స్ట్ వీక్ అని ఎప్పుడైనా మతికి వస్తే చెప్తాను. బట్ షీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఉమెన్ ఆఫ్ బిషప్, ఫస్ట్ బిషప్ ఆఫ్ థియోలాజికల్ కమ్యూనిటీలో. ఈరోజు కూడా థియోలాజికల్ సిస్టమ్స్లో ఉమెన్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ ఎ బిగ్గర్ మేనర్. అందుకని ఒక ఆమె ద లేడీ హూ రోట్ ఎ బుక్, ఇఫ్ గాడ్ ఈజ్ ఎ గాడ్, గాడ్ షుడ్ బి ఎ ఉమెన్ అంటుంది. అలాగా ప్రపంచం ఒక సగం వైపు వారి వైపు కేంద్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంటే, బైబిల్ గ్రంథంలో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటూ ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్లో 5, మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తలు 12. ఈ 5, 12లో మనం ఈ ఉదయకాలం ధ్యానించే చిన్న ప్రవక్త గ్రంథం యొక్క మాటలు చూస్తూ ఉపద్య గ్రంథము అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉపద్య గ్రంథము అంటేనే కొంతమంది మా మిస్పా సంఘంలో, సార్ అది పాత నిబంధన కొత్త నిబంధన అంటారు. కొంతమంది పేజీలు తిరగవేస్తూ ఉంటారు, ఎక్కడుందో చూసుకున్నాను అది. ఎందుకంటే బైబిల్ చదవడం మనం మర్చిపోయాం.
బైబిల్ ధ్యానించడం మనము చూసుకోవడం లేదు. బైబిల్లో మనకు తెలుసు యోహాను సువార్త 3:16, లూకా సువార్త 19, యోహాను సువార్త 15వ అధ్యాయం, ఆ తర్వాత 5 రొట్టెలు 2 చేపలు, తర్వాత కొండ మీద ప్రసంగం, ఇవి బైహార్డ్ చేస్తూ ఉన్నాం. 90వ కీర్తన, 91వ కీర్తన, 23వ కీర్తన, 127, 128వ కీర్తన. ఉపధ్యాయ గ్రంథం వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. ఇట్స్ వెరీ సింపుల్. అందుకని 761వ పేజీలో రాయబడ్డ అద్భుతమైన చరిత్ర ఉపధ్య గ్రంథము అంటూనే గమనించండి. ఉపధ్య అంటే అర్థము దేవుడు నాకు సేవకుడు అని, దేవుని గొప్ప సేవకుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉండు. ఉపధ్య అనే మాటకు యెహోవా నేను సేవకునిగా వ్యవహరిస్తూ ఉన్నాను. యాహ్వే ఈజ్ మై వర్షిపర్, యాహ్వే ఈజ్ మై ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ యాహ్వే. నేను యెహోవా సేవకుని అని, యెహోవా ఆరాధికుని అనే చెప్పబడే ఈ అద్భుతమైన మాటలు. అందుకని దేవుడు మనకు చక్కని పేర్లు ఇచ్చాడు. పేర్లు చాలామంది పెట్టుకోము ఈ పేరు, ఆ పేరు చెప్తా ఉన్నా. పేరు కాదు జకయ్య. జకయ్య అనే పేరు పెట్టుకోము. జకయ్య అంటే పవిత్రుడు, కానీ అతని జీవితంలో అపవిత్రంగా జీవించాడు. జకయ్య తన జీవితంలో ప్రభు కొరకు వెంబడించాలని కోరికగలిగాడు. కాబట్టి పేరుని బట్టి కొంతమంది వారిలాగా జీవిస్తూ ఉంటారు. శాంతమ్మ అంటే కొన్నిసార్లు శాంతమ్మలే ఉండదు కదా, సమాధానమ్మ అంటే అసమాధానంగా జీవిస్తూ ఉంటారు. ఉపధ్యాయకు వచ్చేటప్పటికీ ఉపధ్యాయ గ్రంథంలో గమనిస్తాము, యేసు క్రీస్తు ఐఎమ్ వర్షిపర్ ఆఫ్ యహువే, యాహువేకు నేను ఆరాధికుని అని చెప్పబడే హిబ్రూ మీనింగ్తో వస్తూ ఉంది. ఇంకొక మీనింగ్ యాహువే, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ యాహువే, యెహోవా దేవునికి నేను సేవకుని. సేవకుడు తన జీవితంలో యజమాని సంతోషపెట్టకు ఆలోచిస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు తను రాసిన అనేక పుస్తకాల్లో ప్రతి సేవకుడు తన యజమాని సంతోషపరచుటకు యుద్ధం చేస్తూ ఉంటాడు. తన యజమాని సంతోషపరచుటకు తన పరిచయం కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ప్రవక్తల గ్రంథాల్లో ఎందుకు ఉపధ్యాయ పుస్తకంలో ఎంత చక్కగా రాశారు గమనించండి. ఉపధ్యాయ గ్రంథము 761 పేజీలో మొదటి వచనం, ఉపధ్యాయ కలిగిన దర్శనము ఎదోముల గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. ఈ మాటకు చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఈ చిన్న పుస్తకమే 24-21 వచనాలు ఉండే ఈ యొక్క ఉపధ్యాయ పుస్తకము ఏ రీతిగా ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ పుస్తకము, ఈ యొక్క అధ్యాయం నుంచి నేనేం నేర్చుకుంటున్నా, రాయబడిన చిన్ని ఈ పుస్తకాలే, ఈ ఒక చిన్న గ్రంథమే, ఇట్ స్పీక్స్ అస్ వాల్యూమ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ యొక్క ఆ గుణ లక్షణాలను తెలియపరిచే ఈ యొక్క గ్రంథం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉపధ్యాయ పుస్తకంలో ఏమో రాయబడిందంటే 4 రీతిలుగా విభజించబడింది. 840 క్రీస్తు పూర్వము 840లో రాయబడ్డ ఈ యొక్క పుస్తకం ఎవరు రాశారు అంటే ఎదోము ఉపధ్యాయ ప్రవక్త రాశాడు. ఈ 4 విరుతులుగా ఉందంటే ద జడ్జిమెంట్ ప్రకటించబడింది ఒకటి, రెండవది ఎందుకు జడ్జిమెంట్ ప్రకటించబడింది, మూడవది జడ్జిమెంట్ ప్రకటించిన దాని వల్ల రిజల్ట్స్ ఏమొచ్చాయి, నాలుగవది జడ్జిమెంట్ ప్రకటించడం వల్ల వారు సరి చేసుకున్నారా అన్నమాట. మన జీవితంలో కూడా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఒక వ్యక్తిని మీరు అడిగితే అతడు తప్పకుండా చెప్తాడు, నేను యవనుడిగా ఉండాలని ఆశించాను బాలుడిగా ఉన్నప్పుడు, యవనుడిగా ఉన్నప్పుడు ప్రభువును వెంబడించాలని ఆశించాను, మర్చిపోయాను. యవనుడిగా ఉంటూ పెద్దవాడినైన తర్వాత అందరిలాగా బైబిల్ పట్టుకుని రావాలనుకున్నాను, రాలేకపోయాను. తర్వాత మోకాల మీద కూర్చోాలనుకున్నాను, చదవలేకపోయాను. కళ్ళు రాలిపోయాయి, మోకాలు వాడిపోయాయి. ఆ తర్వాత నా చావు దగ్గరకు వచ్చింది అంటున్నాడు. ఒక సేవకుడు అన్నాడంట, when he was in 20 years 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ప్రపంచమంతా స్వార్థ సేవ చేయాలనుకున్నాను. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఇండియాలో సేవ చేయాలనుకున్నాను. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా వంశాలకి సేవ చేయాలనుకున్నాను. 80 సంవత్సరాలకు కుటుంబమే అన్నమాట అనకుండా పోయింది. మన జీవితంలో దేన్ని ప్రయారిటీగా తీసుకుంటా ఉన్నావు? ప్రభు వైపు నువ్వు కేంద్రీకరించుకొని ముందుకెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిగా ప్రభు ఆయన దగ్గరికి పిలుచుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని ఉపధ్యాయ గ్రంథంలోని అద్వితీయమైన సత్యాలు మనం నేర్చుకుంటూ మన సమయంలో మనం ముందుకెళ్దాం. ఈ యొక్క
యొక్క క్రైస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓబద్యా గ్రంథంలోని క్రైస్ట్ రిజెంబులెన్స్ చూడండి. 15, 16 వచనాలు, 17 నుంచి 20 వచనంలో, ఈ 15 నుంచి 20 వచనాల్లో, 21 వచనంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతలు కనిపిస్తూ ఉన్నాయి. 15 వచనంలో యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చినట్టున్నది, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును. చూడండి, ఇది మూల వాక్యము. 15 వచనము, నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును, నీవు ఏం విత్తుతావో దాన్నే కోసేదవు, ఏది నువ్వు పంట నువ్వు వెతుకుతావో ప్రభు దాన్నే నీకు ఫలితంగా అనుగ్రహిస్తావు. అందుకని చూడండి, ఓబద్యా గ్రంథంలో నీవు విత్తునదే కోస్తావు, జాగ్రత్త. ప్రతి క్రైస్తవునికి ఒక హెచ్చరిక. ఈ అంత్య దినాల్లో మనం ప్రభు కేంద్రీకరించుకుంటున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్, మన జీవితాల్లో ఈ ప్రతి వచనము నాతో ఏం మాట్లాడుతుంది ప్రభు అని నిన్ను ప్రభు వైపు కేంద్రీకరించినప్పుడు ఓబద్యా గ్రంథంలోని అద్భుతమైన సత్యాలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. అందుకనే ఓబద్యా గ్రంథంలో యేసుక్రీస్తు వారు రానయ్యున్నారు అనే మాట క్లియర్గా రాయబడింది. యెహోవా దినమున చూడండి 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, నీ మీదికి నా మీదకి కూడా, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు తిన్నదే నీవు మీదికి నెత్తి మీదికి వచ్చును. 15, 16 వచనంలో క్రైస్ట్ ఇండీడ్ విల్ బి కమింగ్ అన్నమాట. 17 నుంచి 20 వచనంలో సేవియర్ ఆఫ్ ఇజ్రాయెల్ రక్షకుడుగా అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. మూడవది ద ప్యాషన్ ఆఫ్ కింగ్డమ్, యేసుక్రీస్తు రాకడలో ఆయన రాజ్యం ఏ రీతిగా విస్తరింపబడతా ఉంది. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యం నిత్య రాజ్యం అని తెలుసుకున్న విశ్వాసమైన క్రైస్తవులుగా ఏ రీతిగా మనము పరిచయం చేసుకుంటున్నాం ప్రభువుకు. ప్రతిదినము మనం స్నానం చేసి బైబిల్ వాక్యం పట్టుకొని ప్రభు వైపు చూస్తూ, ప్రభా ఈరోజు నాకు ఎక్కడ డబ్బులు ఇస్తావు, ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది, ఎక్కడ నన్ను ఆశీర్వదింపబడతావని ప్రార్థన చేస్తున్నామా? లేదా ప్రభు వైపు చూస్తూ, ప్రభువా టుడే ఐఎమ్ యువర్ సర్వెంట్ యూజ్ మీ, ఈ దినము ప్రభు దినము అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ మిగతా సోమవారం నుంచి శనివారం వరకు మీకు ఇవ్వబడ్డ సమయంలో ఎన్ని గంటలు మనం ప్రభుకి ఇస్తూ ఉన్నాం? దశమ భాగంలో మనం ఇవ్వాలి ప్రభు కంటే. ఎలాగిస్తున్నాము? కనీసం 2.5 గంట, అంటే వారంకు 15 గంటలు మనం ప్రభుకి ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము? అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో ప్రభు మీద ఆనుకోని క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే మరొకసారి ప్రభు ఇదే కాలం మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గమనించాం, యెహోవా మనతో ఏం మాట్లాడుతున్నాడు, యాహువే స్పీక్స్ టు అస్ అన్నమాట. ఓబద్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ మన ముందుకు వెళ్దాం. ఓబద్యా అనే మాటకు జ్ఞాపకం చేశాను, మా సర్వెంట్ ఆఫ్ యాహువే, నేను యెహోవా సేవకుని అన్నమాట. ఈ ఓబద్యా గ్రంథం అంతట్లో ఒక మాట ఒక చక్కగా కనిపిస్తోంది, దాని పేరు గర్వము. గర్వము ఒక మనిషిని హత్య చేస్తుంది, గర్వము ఒక మనిషిని హంతకునిగా మారుస్తుంది. గర్వము మన జీవితంలో ఎందుకో మన జీవితంలో కొంతమందిని చూసినప్పుడల్లా గర్వం ఉట్టిపడతా ఉంటుంది కదా, మనం కనపడకుండా కనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది దేని గురించి గర్వపడతా ఉన్నాం, దేని గురించి మనము అతిశయిస్తూ ఉన్నాం. గర్వము మన జీవితంలో మనిషిలో చోటు చేసుకున్నప్పుడు ఏ రీతిగా ప్రభు నుంచి దూరంగా తరిమేస్తూ ఉందని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని గర్వము దేవుని దూతను దయంగా మార్చింది, వినయము మనిషిని దేవుని దగ్గరికి చేర్చింది. గర్వము దేవుని దూతను దయముగా మార్చింది, వినయము మానవుణ్ణి దేవుని కుమారునిగా మార్చింది అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎవరికి లేని జీవితం నాకుంటే, ఎవరికి లేని ఆస్తి నాకుంటే, ఎవరికి లేని ఉద్యోగం నాకుంటే, ఎవరికి లేని ప్రత్యేకత నాకుంటే, ఎవరికి లేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నాకుంటే, మన జీవితంలో తెలియని గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంది. ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తిని నిలువున చంపేసే ఈ గర్వాన్ని ప్రభు అంటున్నాడు, యూ మస్ట్ డిక్రీజ్ దిస్, దీన్ని తీసివేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచ వినాశనానికి గర్వం ఒక మూలం. మనం రోజు వార్తలు వింటూ ఉన్నాం, ఇరాక్ వార్, ఇరాన్ వార్లో ఒకటే చిన్న మాట, ఒక్కడు తగ్గిపోతే అయిపోయింది, వాడు దగ్గడు వీడు దగ్గడు, అంతే. ఇట్స్ కంటిన్యూస్ వార్ గోయింగ్ ఆన్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, గర్విష్ఠులను అణిచివేసి దీనిలో కృపనిచ్చును. ఉదయ కాలము యోబద్యా గ్రంథంలోని అద్వితీయ మాట చూస్తున్నప్పుడు ప్రభు మనతో
మనతో మాట్లాడే మాట, హంబుల్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సన్నిధానంలో నిన్ను పడవేసుకొని, ప్రభువా నేను దీనుణ్ణి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి. అందుకని గర్వము సైతాన్ రాజ్యాన్ని చూపిస్తూ ఉంది, వినయము క్రీస్తు స్వరూపములకు మారుస్తూ ఉంది. మన జీవితంలో దేన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం, దేని వెంబడి మనం పరిగెత్తా ఉన్నాం. అందుకని 21వ వచనంలో మనతో మాట్లాడే ఈ అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చాలామంది అధ్యాయాన్ని వి జస్ట్ పాస్ ఇట్ ఆన్, చదవం. ఎందుకంటే ఉపధ్య అనే మాట వచ్చేటప్పటికి ఎక్కడ ఈ పేరు ఎక్కడ వినపడదు, ఎవరికి ఈ పేరు పెట్టాం. ఎవరైనా పేరు పెట్టుకుంటే వాడిని పిలిచడానికి కూడా భయపడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ప్రార్థన, కృతజ్ఞత, స్తోత్రము ఈ పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. దయచేసి మంచి పేర్లు పెట్టండి. పేర్లు పెట్టడం కూడా బాగుంటుంది. వాడికి క్లాస్లో స్తోత్రం స్తోత్రం అని పేరు పిలిస్తే బాగుంటుందా? వాడు స్తోత్రం అనేటోడు సిగరెట్ తాగుతుంటే బాగుంటుందా? వాడి పేరు యేసు అని పెడతారు, వాడు యేసు అనే సినిమాలు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం పేర్లు పెడుతున్నప్పుడు మన ప్రవర్తన కూడా చక్కబరుస్తాం. తల్లిదండ్రులకు ఈ బాధ్యత మనం నేర్చుకుందాం. కాబట్టి ఉదయకాలము వినయము కలిగి జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మన జీవితంలో మనము నచ్చని విషయాలు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అయిష్టంగా మనం జీవిస్తూ ఉంటే, గర్వం కలిగి జీవిస్తూ ఉంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఐ షుడ్ బెండ్ డౌన్. ఐ అనే మాట ఆల్ఫాబెటికల్ మాటల్లో ఎప్పుడు నెటినల్గా ఉంటుంది. ప్రభు కోరుకునేది క్రైస్ట్ వే ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు ఆ సి అంటే నువ్వు బెండ్ కావాలా, నువ్వు తగ్గించుకున్నాలా, నేను కనబడకూడదు. ఐ మస్ట్ హిడెన్ డౌన్. దేవుని వాక్యం నా జీవితంలో కనపడాలా, దేవుని స్వరూపం కింద బిడ్డలుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దినదినము ఆయన స్వరూపం ఎదుగు నిమిత్తము ప్రతిదినం నేను పడవేసుకుంటున్నా. ఆ రీతిగా మనం ఉంటున్నామా? మన జీవితంలో నేను కనపడాలా. పాతకాలంలో ఇంతకుముందు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా, యేసుక్రీస్తు స్వార్థ సభలు అంటే ఒక యేసుక్రీస్తు బొమ్మ, కింద చిన్నగా ఎక్కడో మూలకు ఈ కండక్ట్ చేసే జీవన బొమ్మ ఉంటుంది. తర్వాత ఎస్టీబీసీ గ్రౌండ్, డేట్స్, టైం ఉండేది. ఇప్పుడు కాలంలో యేసుక్రీస్తు పటం మాయమైపోయింది. యేసుక్రీస్తు స్వార్థ సభలు కాదు, జీవన స్వార్థ సభలు. అప్పుడేమైపోతుంది? హోమ్ యు ఆర్ బీన్ గ్లోరిఫైయింగ్. ఎవరిని మనం గ్లోరిఫై చేస్తూ ఉన్నాం, ఎవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాం? ప్రభువును ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు కనుక. కాబట్టి మనం ప్రభువును పరిచయం చేయ బిడ్డలుగా ఉండాలా. క్రీస్తు నీ జీవితంలో కనపడే ఆ క్రైస్తవునిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు నాలో పరిచయం చేసుకున్నటకు నన్ను నేను తగ్గించుకుంటున్నా, నన్ను నేను కిందికి పడవేసుకుంటున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్పిన అద్భుతమైన శైలి. ఆయన అంటున్నాడు, నేను రోమియుడను, నేను ఆ సిటిజన్షిప్ కలిగిన వాడను, కానీ నేను క్రీస్తును ఎరిగిన తర్వాత నేను అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. మన జీవితంలో దేన్ని చూసి మనం గొడవపడతా ఉన్నాం, దేన్ని చూసి మనం అతిశయిస్తాం అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవుగా ఉన్నంత వరకు ప్రభు నీ వల్ల ప్రయోజనం లేదు. నేను సంపాదిస్తా ఉన్నా, నాకుండే ఆస్తి, నేను ఇల్లు కట్టినా, నేను గర్వపడతా ఉన్నంటే ప్రభు నీ జీవితంలో పనిచేయడు. ద మూమెంట్ యు సెడ్ ఐఎమ్ నథింగ్, రాత్రంతా చేపలు పట్టాం ప్రభువా, ఆయన ప్రయోజనం లేదు. ప్రభు అప్పుడు పరిచయం చేసుకుంటాడు. ఎక్కడని చూడండి, వారు రాత్రంతా కష్టపడిన తర్వాత ప్రభు నీటి మీద నడిచి వచ్చి వారితో మాట్లాడాను, శిష్యులారా ఏదైనా చేపలు ఉన్నాయా? ప్రభు నీకు తెలుసు కదా, రాత్రంతా మేము చేపలు వేసాము, ఒక్క చేప పడలేదు. వెంటనే అన్నాడు, మీ కుడి వైపు ఆ వలను వేయుడి. యు హ్యావ్ బీన్ ఎక్స్పర్టీస్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. నీ జీవితంలో, నీ యొక్క ఉద్దేశంలో, ఉద్యోగంలో, నీకున్న చదువులో, నీకున్న నిపుణతలో ఒకవేళ మంచి జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు అన్నిటినీ తీసివేసుకొని బెండ్ డౌన్ టు క్రైస్ట్. యేసుక్రీస్తు పాదములు పట్టుకున్నప్పుడు మాత్రమే ప్రభు అతను అత్యున్నతంగా హెచ్చించాడు. అపోస్తలుడైన పౌలుగా ముందు సౌలుగా ఉన్నప్పుడు చంపుటకు ప్రయత్నం చేసి అనేకులను హింసించుటకు ఆ పత్రం తీసుకుని బయలుదేరినప్పుడు మొట్టమొదటి హతసాక్షిని స్టెఫెను
ఆయన వస్త్రములు ఆ సౌలు పాదం మీద ఉంచినప్పుడు ఆయన అన్నాడు, ఐ మస్ట్ బెండ్ డౌన్. ప్రభు ఉంటున్నాడు నీ జీవితంలో. దీన్ని చూసి గర్వపడకుండా ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు అద్భుతమైన ఆశీర్వాదాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందుకని నేను కాదు, క్రీస్తు నాలో కనపడాలా, క్రీస్తు స్వరూపంలోకి ఎదుగు నిమిత్తము ప్రభు నన్ను పరిచయం చేయాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో చాలామందికి రకరకాల గర్వాలు ఉంటాయి. దానికి కలర్స్ కూడా ఇచ్చాము ఇప్పుడు, రెడ్, వైట్, బ్లూ, ఎల్లో. ఈ గర్వాలు కూడా ఉంటాయా? ఉంటాయి కదా. వెన్ దే ఆర్ ఇన్ హెవీ లెవెల్లో అప్పుడు అంటారు, దే ఆర్ ఇన్ వెరీ పింక్ కలర్స్ గర్వంలో ఉంటారు. కానీ దీన స్థితికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది తెలుసా? దేవా, నేను దరిద్రుడను, నన్ను కరుణించు. నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు నీవు చేయి చాచిపోయావా? నీ పనివారికి ఇచ్చుటలో కూడా నువ్వు పట్టుకున్నవే, నీ పనివారికి ఇచ్చుటలో కూడా నువ్వు గర్వంగా ఆలోచించావే. ఆ రోజేమైంది అని ప్రభు ప్రశ్నించినప్పుడు మనం అంటున్నాము, నన్ను క్షమించు ప్రభువా. ద వెరీ వర్డ్ ఇమీడియట్గా మనకు వచ్చేది క్షమాపణ. దేవుడు క్షమించడానికి అర్హుడు అని మాట జ్ఞాపకం చేస్తే ఉదయకాలము మనలో ప్రత్యేకతలు, మనలో ఉండే ఆ గొప్పతనాన్ని ప్రభు అంటున్నాడు, బెండ్ డౌన్, నేను తగ్గించుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి లేని అభివృద్ధి వచ్చినప్పుడు, ఎవరికి లేని ధన సమృద్ధిని కలిగినప్పుడు, ఎవరికి లేని గొప్పతనం కలిగినప్పుడు ఆ ఆలయం వైపు మనం చూడం. ఎప్పుడు చూస్తాం ఆలయం వైపు? అన్నీ పోయిన తర్వాత, అన్నీ అడుగంటి పోయినప్పుడు దేవా నీవే శరణం. కానీ ప్రభు అంటున్నాడు, అన్నీ ఉన్నప్పుడు యు కమ్ టు మీ. ఆర్డర్ రాలేదు. చూడండి, ఒక యవనస్తుడు వచ్చాడు, ప్రభువా పరలోక రాజ్యంకు నేను ఎట్టి వెళ్ళాలా? అప్పుడు ప్రభు అన్నాడు, నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు. వాడు వచ్చాడు వల్ల దెర్ ఇస్ నో వర్డ్ రిటన్ డౌన్ నెక్స్ట్ టు ఆ స్క్రిప్చర్స్. పేతురు ప్రభుతో నడిచాడని మాట అందరికీ తెలుసు. కానీ పేతురు వెంబడి శిష్యులు ఉన్నారు. ఎందుకు శిష్యులు ప్రయత్నం చేయలేదు? మీరు ప్రశ్నించుకున్నారు ఎప్పుడన్నా? నేను కూడా ప్రభుతో నడుచడానికి నడుస్తున్నామా? పాస్టర్ గారు నడిస్తే చాలండి, మేము ఆయన వెంబడి పోతాం. మన జీవితంలో ప్రభు హెచ్చించబడాలని మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని ఉపధ్య అంటే యెహోవా సేవకుడు అని అర్థం. సేవకుడులో ఏముంది? దీనత్వం ఉంది. సేవకుడిగా ఆయన వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఒక టవల్ని తీసుకొని ఆయన నడుముకు కట్టుకొని ఆయన శిష్యుల పాదలను కడిగి హి సెడ్ డూ ఇట్ అండ్ వెన్ యూ డూ ఇట్ అన్నాడు. మీరు ఇది కూడా అనుసరించండి అని చెప్పాడు. కాబట్టి ఉదయకాలం మరొకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు సేవకునిగా తాను పరిచయం చేసుకుంటూ, సేవకునిలో దీనత్వం ఉంది, సేవకునిలో లోబడే తత్వం ఉంది, సేవకునిలో తగ్గింపుగా ఉంది. సేవకుడు అనగా దాసుడు తన సొంత కోరికలు ఉండవు. దాసునికి యజమాని సంతోషపరిచే ఆలోచనలు ఉంటాయి. దాసుడు తక్కువ స్థాయిలో ఉంటాడు. అసలు జనాభా లెక్కల్లో దాసుడు లెక్కించబడడు. ఒకవేళ మీరు 10 కమాండ్మెంట్స్ కానీ ఓల్డ్ టెస్టమెంట్ స్టోరీస్ మీరు చూస్తే దాసులు అనే వారిని మార్కెట్లో వేలం వేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఇలాగ కొనబడతారు. వాళ్ళు కొనబడి బానిసలుగా బ్రతుకుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఇఫ్ విజిట్ సో మెనీ విలేజెస్, కొన్ని విలేజెస్లో పనివారు ఉంటారు. ఎందుకు రాయడ పని చేస్తున్నా? మా తాత 30 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఈ రోజు వరకు కూడా నేను పని చేస్తున్నా. దాసులు ప్రభు వారి యజమాని వైపు చూస్తూ ఉంటారు. బానిసలకు సొంత కోరికలు ఉండవు. బానిసల జీవితాలు ఎప్పుడూ యజమాని చేతులు ఉంటాయి. బానిసలకు సొంత ఆలోచనలు ఉండవు. బానిసలకు సొంత కోరికలు ఉండవు. బానిసలకు సొంత నడవడిక ఉండదు. నిన్ను నేను సేవకునిగా పిలుస్తున్నానంటే మీకు ఇంతవరకు అర్థమైపోయింది. యూ మస్ట్ ప్లీజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకముందున నీ తండ్రిని నువ్వు మహిమపరచాలా, పరలోకముందున నీ తండ్రిని ఘనపరచాలా. అందుకనే ఆయన వచ్చిన మొదటి రోజు నుంచి హీ సెడ్ ఐ మస్ట్ డిక్రీజ్ అనే మాట చెప్పాడు. ఆయన చెప్పుల వారు ఇప్పటికి నేను యోగ్యుడని కాని చెప్పిన బాప్తిసమిచ్చు యోహాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12వ ఏట యెరూషలేములో చెప్పిన మాట, నేను తండ్రి పనుల మీద ఉన్నాను,
ప్రతిసారి అని చెప్పిన మాట, తండ్రి నీకు చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు. తండ్రి ఘనపరచవలన ఈ మహిమ యోహాను సువార్త 2వ అధ్యాయం చెప్పిన మాట, ఆయన సూచక్రియ చేసి ప్రభువును ఘనపరచరి. పరలోకముందున తండ్రి ఘనపరచబడుతున్నాడా? ప్రార్థన చేస్తాను కదా, పరలోకముందున నా తండ్రి నీ నామము ఘనపరచబడును గాక. ఘనపరచబడుతున్నాడా ప్రభు? ఎన్నిసార్లు మనం సంఘానికి వస్తా ఉన్నాం, ఎన్ని సంవత్సరాలుగా ప్రభు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు నువ్వు ఆపద నుంచి కాపాడబడ్డావు, ఎన్నిసార్లు నువ్వు హెచ్చరించబడ్డావు, ఎన్నిసార్లు ప్రభు వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడినప్పుడు కూడా వినని మారు మనస్సునందని కఠిన హృదయం కలిగి ఉంటే ప్రభు మరలా అంటున్నాడు, బెండ్ డౌన్, కమ్ డౌన్ టు లెవెల్ వేర్ యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ సెల్ఫ్. బానిసలుగా ఉన్న మన బ్రతుకులను ప్రభు హెచ్చించాడు. ఇక మీదట నేను స్నేహితులుగా పిలుస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మనమే చూస్తాం తెలుసా, వీ హ్యావ్ ఎ ప్రైడ్ ఇన్ అవర్ హార్ట్. ఆ గర్వించి దేవునికి దూరం అయిపోయే స్థితిలో ఉండకుండా ప్రభుని వెంబడించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అందుకని దాసుడు ఎల్లప్పుడు యజమాని పనులే చేయాలా, దాసుడు ఎల్లప్పుడు ప్రభు పనులే చేయాలా, దాసుడు ఎల్లప్పుడు ప్రభుని సంతోషపరచాలా, దాసుడు ఎల్లప్పుడు ప్రభు కోసమే జీవించాలా. దాసుని జీవితము ప్రభు కొరకు త్యాగముగా చేయబడాలా. అందుకని మీకు తెలుసా, 12 మంది శిష్యులు ప్రభుని వెంబడించి వారి జీవితం అంతా పణంగా పెట్టారు. ఏం చేశారు తెలుసా? పీటర్కి ఒక 5 అంతస్తులు, అపోస్తలుడైన పౌలుకు 10 అంతస్తులు కట్టుకోలే. దే వెంట్ డౌన్ టు విలేజెస్. వారు ఊరూరా వెళ్ళి ప్రకటించి 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రార్థించుటకు 3 గంటలకు వారు మేడగది ఎక్కుతున్నప్పుడు ఒక గుండె భిక్షకుడు వచ్చి వాడు అన్నాడు, అయ్యా నాకేమైనా దొరుకుతుందా? యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడుము. ఒకవేళ ఆ గిఫ్ట్లో జీవన్ పాస్టర్గా ఉంటే వాడు ఇక్కడ ఉండడు. ఎందుకు ఈ కాలంలో స్వస్థతలు జరగడం లేదు? ఎందుకు ఈ కాలంలో దేవుని యొక్క అద్భుతమైన క్రియలు జరగడం లేదంటే నిన్ను బట్టి, నీ యొక్క స్వార్థపరమైన బుద్ధిని బట్టి. ఒకరోజు బాగుంటావు, ఒకరోజు బాగుండవు, ఒకరోజు బైబిల్ చదువుతావు, ఒకరోజు సరిగా ఉండవు, ఒకరోజు సొట్టగుంటావు, ఒకరోజు చక్కగా ఉంటాం. వాక్యంలో హెచ్చరించే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని నేను ప్రభువును ఘనపరిచే బిడ్డగా ఉంటున్నాను. అందుకని ప్రభు అంటున్నాడు, నీ విత్తనదే కోస్తావు జాగ్రత్త. ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడే ఈ అద్భుతమైన ఈ 6 మాటలు జ్ఞాపకం చేస్తూ నా సందేశాన్ని ముగిస్తాను. చూడండి, దాసుని యజమాని కన్నులు ఉన్నట్లు, దాసుని కన్నులు యజమాని చేతుల వైపు చూస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు సెలవిచ్చాడు. అందుకని దాసుడు కన్నులు యజమాని చేతుల వైపు చూస్తున్నాయి. నేను నా యజమానికి తగ్గించుకొని ప్రభు పనిలో ముందుకు వెళ్తా ఉన్నా, నేను యజమాని వైపు నేను చూస్తూ ఆయన ఘనపరచబడిగా ఉంటున్నాను మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మీకు తెలుసా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక ప్రార్థన, ఒక సూచన చెప్పాడు. 2 వ్యక్తులు సంఘానికి వెళ్ళారు ప్రార్థించటకు. ఒకడు సుంకరి, ఒకడు పరిసేయుడు. పరిసేయుడు అన్నాడంట, ఇదిగో ప్రభువా, నేను అన్యాయస్తుని కాదు, నేను దరిద్రుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను వారంకు 3 మారు ఉపవాసం ఉంటున్నాను. ఈ సుంకరి కంటే నేను గొప్పవాడిని, నేను టైత్ ఇస్తా ఉన్నాను. రీతిగా మనం ఏమంటున్నామా? కానీ వాడు అంటున్నాడు, ఆ సుంకరి దూరంగా నిలుచుని ఆకాశం వైపు కళ్ళెత్తుటకు కూడా అయోగ్యుడని కాక ప్రభువా నేను దరిద్రుడని రొమ్ము కొట్టుకొని ప్రార్థించాను. దేవుడు ఎవరిని కనికరించాడు? మన జీవితంలో ఎలాగుంటున్నాం మనము? ప్రభువును ఆశించే, ప్రభువును కొనియాడే బిడ్డగా ఉంటున్నామా? అందుకనే మన జీవితంలో ప్రభువును కొనియాడే బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఈ ఉపదేశ గ్రంథంలో గర్వంలో చోటు ఇవ్వకుండా సుంకరి ప్రార్థన లాగా మన జీవితంలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఒకవేళ మన ఫాస్టింగ్ ఉంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? బాగుండే ముఖం ఆ రోజు మూత సొట్ట పెట్టింటాం. ఎందుకు అడగాలి? అందరూ అడిగి ఎందుకమ్మా అంటున్నావు అంటే 3 రోజులు ఫాస్టింగ్ తెలుసా సిస్టర్? నువ్వు ఎవరు చెప్పమన్నారు? మనమే పబ్లిసిటీ చేసుకుంటున్నాం. పొద్దున్నుంచి ఏం తినలే నేను. అడిగారు ఎవరైనా? మనమే చెప్తుంటాం. 3 రోజుల నుంచి ఫాస్టింగ్, మోకాలు కూడా నల్లగినాయి. ఇజ్రాయెల్ సార్ టైంలో బూరదేవదానం గారు ఉండేవారు. బూరదేవదానం గారు ఇజ్రాయెల్ సార్కి చాలా టైఅప్ ఆఫ్ మినిస్ట్రీ పోయేవారు. బూరదేవదానం గారు ఒకరోజు సడన్లో చర్చ నుంచి బయటకు వచ్చి, నేను ఆ గంట నుంచి దుంకుతా అంటే అందరూ వద్దు 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 అంటుండే. అంటే వీ వాంటెడ్ టు ఎగ్జిబిట్ ఆర్ పిటినెస్.
మనకుండే ఆ చిన్ని తత్వాన్ని మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు తలకు నూనె అంటుకొని నీ గదిలో వెళ్ళి మోకాళ్ళని ప్రార్థించినప్పుడు పరలోకముందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన జీవితంలో దేన్ని గణపరుస్తాం. అందుకని యెహోవా యందు విశ్వాసముంచబడేలుగా ఉండాలని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన జీవితంలో ఆయన నేను దేన్ని లెక్కిస్తూ ఉన్నాడు, నీవు ప్రభువుతో ఉండే ఆ జీవితాన్ని లెక్కిస్తూ ఉన్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో తొంగి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? కుళ్ళు, కుతంత్రాలు, ఒకరి మీద ఒక ద్వేషం, ఒకరంటే పడని స్వభావం. నా కోటు బాలేదు ప్రభువా, పాస్టర్ కోటు ఎప్పుడు బాగుంది, నాకెప్పుడు బూట్లు సరిగా లేవు, ఇంకా ఆయనకు బూట్లు బాగున్నాయి, నా జీవితం ఎందుకు వంగటింకరగా అయిపోయింది, ఆయన జీవితం బాగుంది. మనం కంపేర్ కాదు, ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థన చేయబడేలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలం మరొకసారి. అందుకని ఇద్దరు గర్వించి ప్రభును దూరం చేసుకున్నారు. ఒక వ్యక్తి పేరు జోసెఫ్ స్టాలిన్ అన్నమాట. ఈయన రష్యా అధికారి. ఈ రష్యా అధికారి అయిన జోసెఫ్ స్టాలిన్ యూదుల మీద ద్వేషం పెంచుకున్నాడు. అసలు యూదులంటేనే గిట్టదు. ఇశ్రాయేలుల చరిత్రను మటుమాయం చేయాలనుకున్నాడు. ఇశ్రాయేల్ చరిత్రను అంధకారంలో ఉంచాలనుకున్నాడు. ఇశ్రాయేల్ను అసలు తీసివేయాలని రష్యా అధికారి అయిన ఈ యొక్క జోసెఫ్ స్టాలిన్ ఈ రష్యాలో పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. యూదులందరినీ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలని, అసలు ప్రపంచ పటంలో వారు లేకుండా చేయాలని ఆలోచించిన ఈ యొక్క జోసెఫ్ స్టాలిన్, మీకు తెలుసా, పార్లమెంట్లో అది ఆమోద ముద్రైంది. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రేపు ప్రవేశపెట్టిన ఆ బిల్లు ఆమోద ముద్ర పొందిన తర్వాత అందరు సంతకాలు అయితే రేపు ఎల్లుండి ఉదయకాలం నుంచి యూదులు ప్రపంచమంతటా ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపుటకు ఆ రూల్ తీసుకొచ్చిన ఈ రష్యా అధికారి అయిన జోసెఫ్ స్టాలిన్ ఆ దినం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ రూమ్లో తాను కూర్చున్న ఆ కుర్చీలోనే పెద్ద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. యు నో వాట్ హ్యాపెండ్ తెలుసా? జోసెఫ్ స్టాలిన్, ఆ పెద్ద న్యూస్ లెటర్ వచ్చింది. జోసెఫ్ స్టాలిన్, యూదులను హతం చేయాలని పెట్టిన జోసెఫ్ స్టాలిన్ హఠాత్తుగా మరణించాడు. తన చైర్లో కూర్చున్న మాట వచ్చింది. ప్రపంచమును గడగడలాడించిన వ్యక్తి తన జీవితాన్ని తృణప్రాయంగా ఎవరికి తెలియని స్థితిలో మరణించాడు. అందుకని మనం అంటున్నామా, గర్వించి ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, 10 బిర్యానీలు తింటావా, 20 బిర్యానీలు తింటావా, తిను, ఇంకా స్టోర్లో కొట్లలో సమకూర్చుకుంటా. కానీ ఏమైపోయింది? ఓ వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? ఘనులు, మహారాజులు, వ్యతిరేకులు, అసలు బైబిల్ లేకుండా చేయాలని ఆలోచించిన వారు గాల్లో కలిసిపోయారని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకని మాట గమనించండి, దేవునికి వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదు, నీవు భయపడాల్సిన పర్లేదన్న మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని జోసెఫ్ స్టాలిన్ ఆయన చచ్చిన తర్వాత, ఆ చచ్చిన రోజు మీకు తెలుసా, ప్రపంచంలోని ఇశ్రాయేల్ అందరూ 127 సంస్థానాల్లో ఉండే ప్రతి ఇశ్రాయేలుడు చేసుకున్న పండగనే పూరీము పండగ అంటారు. అందుకని ఇశ్రాయేల్ చరిత్రలో పూరీము పండగ ఈజ్ ఎ వెరీ స్పెషల్. దే ఆర్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. ప్రభు నారీతిగా ప్రభుని కొనియాడుతున్నారు మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఆయన కూడా అడాల్ఫ్ హిట్లర్. ఈ అడాల్ఫ్ హిట్లర్ 60 లక్షల మందిని ఒకే రోజు ఊతకోసాడు. 60 లక్షల మందిని చంపిన ఆ వ్యక్తి ఏమైంది తెలుసా? భయపడి తాను రూమ్లో పోయి తన గన్తోనే కాల్చుకొని చచ్చిపోయాడు. ఇదొక పెద్ద చరిత్ర. కాబట్టి గర్వించి దేవునికి వ్యతిరేకంగా ఆలోచించిన ప్రతి బిడ్డలు, గర్వించి సంఘాలను తీసివేయాలనుకున్న ప్రతి వ్యక్తి, గర్వించి అసలు సంఘ ఆరాధికులంతా నాశనం చేయాలని ఆలోచించే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక చిన్న మలుపు. అందుకని తెలుసా, ఒక వ్యక్తి ద గ్రేట్ మ్యాన్, ద విక్టోరియస్ వరల్డ్ ఛాంపియన్ అలెగ్జాండర్ ద గ్రేట్, 32 సంవత్సరాలకి ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ద గ్రేట్, 33వ సంవత్సరం 33 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 3 చిన్న అంగుళాలుండే ఆ దోమకాడుగు చనిపోయాడు.
చనిపోతున్నాడు. నేను ప్రపంచాన్ని చేతులతో గెలిచాను, నేను ప్రపంచం నుంచి ఏం తీసుకొని పోలేదు, నా చేతులు ఆ సమాధి బయట పెట్టండి అని చెప్పాడు. మన జీవితంలో గర్వించి ప్రభువుకు దూరంగా జీవిస్తే, గర్వించి ఇది నాది 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 అనుకుంటుంటే, ప్రభు ఈ ఉదయకాలం ఉపద్య గ్రంథం ద్వారా మనతో మాట్లాడే అద్భుతమైన మాటలు. అందుకనే ఒక వ్యక్తి బైబిల్లో అంటాడు, హీ ఈస్ మై టీచర్, ఆయన నా గురువు, రబ్బుని అంటున్నాడు. అందుకని చూడండి, నా దగ్గర ఉన్నది, ఒక బైబిల్ బోధకుడు అంటాడు, నా దగ్గర ఉన్నది నిన్నటి దినము ఇంకొకరి దగ్గర ఉంది, ఇది నాది కాదు. మన జీవితంలో దేనికి నమ్మకంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకని దేవునికి లోబడి ప్రభు వైపు చూసే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 21వ వచనంలోని ఈ అద్భుతమైన మాటలు మనం చూస్తూ ముందుకెళ్దాం. చదువుదాము. ఏదోము అంటే చూడండి, ఏదోము ఉపద్య కలిగిన దర్శనము. ఏదోము గురించి ప్రభువు యెహోవా సెలవు ఇచ్చినది. ఏదోము వారు ఎవరు అంటే గమనించండి, మీకు పాత గ్రంథంలో నిర్గమకాండం సంఖ్యాకాండం 20 అధ్యాయం 14-21 రాయబడిన మాట. ఈ ఏదోము ఎవరని మళ్ళీ మీరు ప్రశ్నిస్తే, ఈ ఏదోము ఎవరంటే ఏశావు బిడ్డలు, ఏశావు యాకోబు. మీకు తెలుసు ఏశావు యాకోబు ఎవరు తెలుసా? చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్తారా? ఇస్సాకు, రిబ్కా. రిబ్కాకు ఎవరు ప్రియమైన కుమారుడు? యాకోబు. ఏశావు మీకు తెలుసు స్టోరీ. కానీ అంత అడిగిన తర్వాత మనం ప్రభు వైపు చూస్తే ముందుకెళ్ళాలి, బిడ్డలుగా ఉండాలా. కొన్ని కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ చాలా బాగుంటాయి. అకుల్లా, ప్రిస్కిల్లా, వారిద్దరి పేర్లు ఎక్కడ చెప్పాలా? సమాధి తోటలో కానీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు అకుల ప్రిస్కిల్లలోనే వీరిని దీవించు అంటాడు. ఇంకోటి పెళ్లిలో ప్రార్థన చేస్తాడు, అలాగా మనము కాంబినేషన్ ఆఫ్ పేర్లు వాడాలా, ప్రభువును చూపించే బిడ్డలుగా ఉండాలి. అందుకని గమనించాం. ఈ యొక్క ఏదోము ఎవరంటే ఏశావు సంతతి అయిన బిడ్డలు. వీళ్ళు ఎక్కడుంటారు అంటే గమనించండి, 2వ వచనం. నేను అన్ని జనుల్లో నిన్ను అల్పునిగా చేస్తేని, నీవు బహుగా తృణీకరించబడదు. అత్యున్నతమైన పర్వతం మీద ఆసనుడైండి కొండ సందులు నివసించువాడా, నన్ను కిందికి పడదోయగలవాడెవడని అనుకోనివాడా, నీ హృదయ గర్వం చేత నీవు మోసపోతివి. గమనించండి, వారు ఎక్కడున్నారు తెలుసా? ద లివింగ్ ఇన్ హై ప్లేసెస్. ఒకవేళ ఈరోజు మా సంఘపు స్టాండింగ్ కమిటీ వారు పాస్టర్ల గృహాలను ప్రేమించి మంచి గ్రానైట్ స్టోన్స్తో బండలు బర్పించి మంచి గృహాలు ఇచ్చారు. ఈరోజు మనం మాట్లాడుతున్నాము గ్రానైట్ స్టోన్స్. కానీ ఆ కాలంలో, ఏ కాలంలో, దాదాపు క్రీస్తు పూర్వం 840 సంవత్సరాల్లో ఈ ఏశావు కుటుంబాలు దే లివ్డ్ ఇన్ గ్రానైట్ స్టోన్స్. ఆ గ్రానైట్ స్టోన్స్ అనే ఈ ఎర్ర ఆ బండల సందుల్లో వారి ఇళ్ళంతా గ్రానైటే, గోడ గ్రానైటే, కింద గ్రానైటే, ఆ గుహల్లో దాచుకొని జీవించారు. అంటే గమనించండి, దే ఆర్ ఇన్ ఏ రిచ్ కమ్యూనిటీ. వారు ఎలా జీవించారు? దాదాపు 20 నుంచి 40 మీటర్ల హైట్లో జీవించారు. వారి జీవితాలు ఎట్లున్నాయంటే కొండ సందుల్లో, ఆ కొండ పక్షిరాజు. చూడండి ఇక్కడ రాయబడిన మాట, ఎట్లా ఉన్నారు వాళ్ళు? 3వ వచనము. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసనుడైండి కొండ సందుల్లో నివసించువారు. 4వ వచనము. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను అచ్చటి నుండి నేను కింద పడవేతును. ద లివింగ్ ఇన్ హై ప్లేసెస్. ఇలాంటి గొప్ప ప్రదేశంలో వారు జీవిస్తూ వస్తున్నారు. ఏదోము అంటే ఏశావు సంతానం. ఇంకా గమనించండి, ఏశావు ఎవరు? యాకోబు అన్న. ఇద్దరు 6 కవలలు. వారు తల్లి గర్భం నుంచి వస్తున్నప్పుడే వారు మెడిమ పట్టుకుని వచ్చిన వాడు యాకోబు. కాబట్టి యాకోబు, ఏశావు ఇద్దరు దే బీన్ దేర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారు ఇస్సాకు, రిబ్కా ఎప్పుడు జన్మించారు? 40 సంవత్సరాల తర్వాత. వారిద్దరి 60 సంవత్సరాలప్పుడు జన్మించారు. గమనించండి, యాకోబు మోసం చేశాడు ఏశావును అనే మాట జ్ఞాపకం చేస్తాను. అందుకనే ఎదోములు ఎవరంటే ఏశావు సంతానము, ఇస్సాకు యాకోబు సంతానం ఎవరంటే ఇశ్రాయేలీయులు. అందుకని ఇశ్రాయేలీయులు వారు ఏం చేశారు? ఈ సంతానం మీదనే కొట్లాడుకుంటూ వచ్చారు. వారిద్దరూ పెద్ద పెద్ద శత్రువులుగా ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు రాస్తూ
ఒకని జ్యేష్ఠత్వమును అమ్ముకొని అలాంటి వ్యక్తిగా ఉండకుండా ప్రభు జాగ్రత్తగా చూసుకుని అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలాంటి జ్యేష్ఠతను నమ్ముకుంటున్నాం? యేసుక్రీస్తు దేవుడు ఆదివారం చెప్తాం, సోమవారం నుంచి శనివారం వరకు కానే కాదు. నీ పేరు వేరే పేరు పెట్టుకుంటావు, నాకు తెలుసు ఆ పేరు కదా. సోమవారం నుంచి శనివారం వరకు మీకు ఒక పేరు, ఆదివారం ఒక పేరు, ఆదివారం సంఘంలో ఒక పేరు, సోమవారం నుంచి మీ ఇంట్లో మీ పేరు. అలా ఉండకుండా ప్రభుత్వం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కిందికి వెళ్ళవలసిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, వారు ఎలాంటి గుహలో జీవించారు? దట్స్ కాల్డ్ పెట్రా అంటారు. పెట్రా అనే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, రాయి అని. ఈ రాయి మీ కొత్త మందిలో ఇంకో పేరు వచ్చింది, మీకు జ్ఞాపకం ఉందా? చెప్పండి. పీటర్. పేతురికి ఇవ్వబడిన పేరు పెట్రా. దేవుడు అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను. ఈ పెట్రా అనే పేరు ఏషావు సంతానానికి ఎప్పుడో ప్రభు ఇచ్చాడు. దే లివ్ ఇన్ గ్రానైట్ స్టోన్స్ అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకని ఇప్పుడు మనం అంటున్నాము, నేను మా పెద్దలు స్టాండింగ్ కమిటీ, ప్రాపర్టీ కమిటీ చైర్మన్ గారు, మా ప్రెసిడెంట్ గారు, లింకన్ సార్ గారు, అందరము గ్రానైట్ స్టోన్స్ కోసము ఏం చేద్దాము అంటే ఖజారియా గ్రానైట్ స్టోన్స్ వేస్తామంటారు. వీరు దే లివ్డ్ ఇన్ ఖజారియా స్టోన్స్లో క్రీస్తు పూర్వం 840 సంవత్సరాల కిందమే వారు నివసించారు. ఎంత ఎత్తులో జీవించారు? పక్షిరాజు కంటే ఎత్తులో ఉన్నారు. వారు గర్వించి దేవునికి దూరంగా ఉన్నారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, వారు మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు నిర్గమాకాండంలో ప్రభు వైపు చూచి మొరపెట్టినప్పుడు, వారు ప్రభు విడిపించి నడిపిస్తున్నప్పుడు మోషే ఈ ఎదోమీల దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు, అయ్యా మేము కనాను దేశానికి వెళ్తా ఉన్నాము, మీ ఎదోము మీద వెళ్ళాలా అని మాట అన్నప్పుడు వారు అన్నారు, నో, మేము మిమ్మల్ని అలవే చేయం. మా పితరుడైన అంటారు వాళ్ళు, ఎవరు? మా పితరుడైన ఏశావుకు యాకోబుకుండే ఈ వైరంలో మేము మిమ్మల్ని అలవే చేయం. ఎలా అలవే చేయము? వారు వీరి మీద పడి చంపుతామన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, చూడండి, ఈ ఎదోము గురించి జాగ్రత్త పడి. ఎందుకంటే 4వ వచనం చూడండి, 5వ వచనం, చోరులే కానీ రాత్రి కన్నా వేరే వాయువు కానీ నీ మీదికి వచ్చినట్లా తమకు కావాల్సినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పనులు ఏరు వారిని యుద్ధకు వచ్చినట్లా పరిగి ఏరు వరకు వారికి కొండ ఉండెత్తురు కదా. నేను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. గర్వించి అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గర్వించి ఎదోము గుండా వెళ్ళాల్సిన ఇశ్రాయేలీయులు ఎదోము గుండా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్ళి కనానుకు చేరారు. కానీ ఉదయకాలం మన జీవితంలో దేనికి బానిసగా బ్రతుకుతున్నాం? దేనికి దూరంగా ఉంటున్నాం? ఇంకో మాట చదువుదాం. మొట్టమొదటిది ఎవరు రాస్తారు ఎదోము గురించి అంటే, ఈ ఎదోమీయులు ప్రభువును దూరంగా జీవించారు. 2వ దినవృత్తాంతం గ్రంథం 25వ అధ్యాయంలో 16-17 వచనం రాయబడింది. ఇంకొక వర్షంలో ఈ ఎదోము ఉపద్యా గ్రంథము 586 సంవత్సరంలో రాయబడింది అన్నమాట జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఉపద్యా గ్రంథము రాయించిన ప్రభు మనతో ఏం మాట్లాడుతుంది ఉదయకాలం? వై ఇట్ హ్యాస్ బీన్ రిటర్న్ డౌన్ అంటే, గర్వించి దేవునికి దూరంగా జీవించి ప్రభుకు వ్యతిరేకంగా బ్రతికే మన బ్రతుకును బాగు చేయటకు ప్రభు ఇష్టపడుతున్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకని వారి గురించిన మాట, మొట్టమొదటి సత్యము, ఎదోమీయుల పాపములు, మొట్టమొదటి పాపం, వారు హృదయమున గర్వించి దేవునికి దూరంగా జీవించారు. 3-4 వచనములు. 3వ వచనము, అత్యున్నతమైన సింహ పర్వతం మీద ఆసనుడైంది కొండ సందులో నివసించువాడా, నేను ఎత్తుగా ఉన్నా, నేను దూరంగా ఉన్నా, సంఘం నాతో పని లేదు, నేను సంఘానికి రాను, చచ్చినప్పుడు పాస్టర్ వచ్చి వాడు చచ్చినట్లు పరిచయం చేయాల్సిందే. కొన్నిసార్లు మేము ప్రశ్నిస్తూ ఉంటాం, వాడెప్పుడు రాడు, సమాధికి మాత్రం వచ్చి ఉంటాడు, వాడెప్పుడు రాడు, పెళ్ళికి మాత్రం వస్తాడు. కానీ మన జీవితంలో ఆరాధనకు యోగ్యుడమైన ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నామా? క్రైస్తవుడు అంటే ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి ఆదివారము సంఘంలో కనబడే క్రైస్తవుడు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ పాపము బలత్కారము వారికి ఉందని మాట జ్ఞాపకం. 10వ వచనము, నీ సహోదరుని యాకోబు సంతతిని నీవు చేసిన బలత్కారం బట్టి నీ అవమానం నొందుదువు, ఇకన్నిటికీ నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. ప్రభు నచ్చని పాపం మనలో మొట్టమొదటిది హృదయ గర్వం, 2వది బలత్కారం, 3వది 11వ వచనం,
నీవు ఎలా ఉంటున్నావు? పగవాడివే నిలుస్తున్నావు. సహాయం చేసే ఆ బుద్ధే లేదు మనకు. సహాయం చేయాలని మనం కోరుకోం. ఎవడైనాను నీకు అడిగిన ఎడల మనం ఏం చేస్తున్నాం సార్? అన్నీ దాచుకుంటున్నాం. అలా దాచుకోకుండా పగవాడుగా ఉండదని ప్రభు జ్ఞాపకం. 11 వచనం, నీవు పగవాడు నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కూడా కొంటివి కదా. ఇశ్రాయేలీయులు ఆ ఎదోము గుండా వెళ్లకుండా చుట్టూ తిరిగిపోయినప్పుడు ఈ ఎదోమీయులు ఏం చేశారో తెలుసా? ఫిలిస్తీన్లతో కలిసి వారి మీద యుద్ధం చేశారు. ఫిలిస్తీన్లతో కలిసి వారిని పట్టుకున్నారు. ఫిలిస్తీన్లతో కలిసి వారు పట్టుకొని వారిని చంపేశారు. అప్పుడు అన్నారు, మేమందరం ఇశ్రాయేలీయులం, యాకోబు సంతతిని, మీరు ఏశావు సంతతి, మనమందరం అన్నదమ్ముల పిల్లలం. అంటే నో, దే సెడ్ నో, వి విల్ నాట్ యాక్సెప్ట్ యూ. మన జీవితంలో అన్నదమ్ముల విభేదాలు, అక్కచెల్లెల విభేదాలు, కుటుంబం మధ్యలో విభేదాలు, ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రేమించడం నేర్చుకుందాం, తగ్గించుకోవడం నేర్చుకుందాం. 5వ అద్భుత సత్యము, వారు చెడిపోయిన పాపములో సహోదరుల శ్రమానుభవమును చూచి ఆనందించేవారు. ఒకడు హింసించబడుతున్నా అంటే నువ్వు పండగ చేసుకుంటున్నావు. ఒకడు బాధపడుతున్నా అంటే నువ్వు బిర్యానీ తింటావు. ఒకడు సరిగా లేడంటే వాడి గురించి చక్కగా సపోర్ట్, వాడిని చూసినావా? విల్ టాక్ అబౌట్ మెనీ థింగ్స్. ప్రభు అది వద్దంటున్నాడు. ఇంకా 6వది, ప్రభు నచ్చనిది తప్పించుకుని వాడిని సంహరించడానికి ఇష్టపడే తత్వం. 7వది, శ్రమ దినమందు శేషించిన శత్రువుల్లో ఉన్నప్పుడు నువ్వు వాని గురించి సంతోషించడం. 14 వచనం, వారిలో తప్పించుకుని వారిని సంహరించట్లో అడ్డు త్రోవల్లో నీవు నిల్వ తగదు. శ్రమ దినమందు అతను శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగించదగదు. ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడి గురించి ప్రార్థించు, నీ సహోదరుడి గురించి విజ్ఞాపన చేయి. కాబట్టి 9వ ఇంకొక పాపం ప్రభు నచ్చంది, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించకుండా నీవు తప్పించుకొని తిరగడం. 16వ వచనం, నీవు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు, తామికి ఎన్నడూ నుండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. ఇంకంతా నాదే, నాది నాదే, నీది నాదే. ఇది మన తత్వం. అది తీసివేసుకొని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభు తీసుకొచ్చిన తీర్పు జ్ఞాపకం చేస్తూ నేను సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి తీర్పు గమనించండి. 2వ వచనం చూడండి. నిన్ను అల్పునిగా చేయదును, నువ్వు గర్వించుంటే నిన్ను అల్పునిగా చేస్తా. ప్రభువు తీర్పు ఎలా వస్తుంది? కరోనా కంటే అద్భుతంగా ఉంటుంది. అసలు నువ్వు తెలియకుండానే నీ లోపలికి వస్తూ ఉంది. నువ్వు తెలియకుండానే నీ బీరోల నుంచి డబ్బు మాయమైపోతూ ఉంది. నీకు తెలియకుండానే నీ చేతి మీద బంగారం మాయమైపోతూ ఉంది. నీకు తెలియకుండానే నీ బిడ్డల జీవితాలు కళ్ళ ముందు కూలిపోతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీవు గర్వించి ప్రభుకు దూరంగా జీవించినందుకు నిన్ను అల్పునిగా చేయదును. 2వ తీర్పు గమనించండి. నిన్ను బహుగా తృణీకరించదును. 2వ వచనం, నువ్వు బహుగా తృణీకరించబడదు. తృణీకరించబడే తత్వానికి నువ్వు దిగజారిన క్రైస్తవుడుగా ఉంటున్నావా? 3వ తీర్పు జ్ఞాపకం చేస్తున్నాడు, భూమి మీద నేను పడద్రోయుదును. 3వ వచనం, 4వ వచనం. 4వ తీర్పు, దోచుకొనబడదు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. అమెరికాలో డాక్టర్ జేమ్స్ అండ్ గ్లోరియా మేడం, దే ఆర్ టీచర్స్ ఇన్ సెయింట్ జోసెఫ్ స్కూల్, వెటనరీ డాక్టర్. వాళ్ళ పెద్ద పాప ప్రీతి, షీఈ్ లివింగ్ ఇన్ అమెరికా. చక్కగా బాగా మంచిగా రిచ్గా ఉండే ఆ కుటుంబాలు. నీవు బాగుంటే పక్కనోడు ఓడ్చాడు. బ్లాక్ పీపుల్ ఆర్ కలెక్టింగ్ మనీ. ఎట్లా పోతారో తెలుసా? వాడు చందా వసూలు చేస్తాడు. ప్రతి ఆదివారం వానికి $10 ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే వాడు లోపల దూరుతాడు. వాడు లోపల రావడం ఎందుకు లేని నువ్వే ఇస్తున్నావు. ప్రతి ఇంటికి $10 వసూలు చేస్తాడు. దోచుకునేబడే తత్వాన్ని దేవుడు అలౌ చేస్తాడు. 5వది, బొత్తిగా పాడైపోయే తత్వాన్ని దేవుడు అలౌ చేస్తాడు. 6వది, నువ్వు శేషించినప్పటికీ కూడా నీవు త్రోసివేయబడదు. 7వది గమనించండి. 7వ వచనం, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు పంపివేయుదురు. నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయాను.
నీ అన్నము నువ్వు తినలేవు, నీ డబ్బును దోచుకొని పోతారు. నీవు దోచుకుంటకు దేవుడు అలవ్ చేస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది స్నేహితులతో మోసం. చివరిగా ఒక దేవుని తీర్పు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. 8వ వచనం. ఆ దినమందు ఏషావు పర్వతంలో వివేచన లేకపోయినట్లు ఎదోము నుండి జ్ఞానులను నాశనం చేతును, ఇదే యెహోవా వాక్కు, నిర్మూలము చేయబడదు. ఉదయకాలము శేషించిన మన డబ్బు, దాచిపెట్టుకున్న మన డబ్బు, పెన్షన్ వచ్చిన తర్వాత గ్రాడ్యుయేట్ అన్నీ వచ్చి మన దగ్గర ఉంది అని గుండె మీద చేసుకుని నిద్రపోతుంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, కమ్ టు ద చర్చ్, సంఘానికి రండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని దగ్గర తగ్గి జీవించండి, దేవుని ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలము నేను మీకు ఇద్దరిని పరిచయం చేస్తా ఉన్నా. దేవుని నిండా 2 క్యారెక్టర్. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను తుచ్చమైన అభిలాషలకు అలవ చేస్తాడు, నిన్ను మీద శాపం తీసుకుని వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు చూసినా సంతోషకరంగా ఉంటాడు, అద్వితీయుడు, ఆత్మీయకరుడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు అందరిని దీవిస్తాడనే మాట కాదు, కానీ దేవుడు దహించు అగ్ని. దేవుని దగ్గర ఏ పాపము నచ్చదు, దేవుని దగ్గర ఏ నటన నచ్చదు, దేవుని దగ్గర నువ్వెన్ని వేషాలు వేసినా నచ్చదు, దేవుని దగ్గర ఎన్ని రకరకాల బైబిల్స్ తీసుకొచ్చినా నచ్చదు. దేవుని కోరుకునేది నీ బైబిల్ చదవడం, దేవుడు కోరుకునేది నీ మోకాల ప్రార్థన, దేవుడు కోరుకునేది నీ సంఘములో ప్రభువుతో నమ్మకంగా జీవించాలా. దేవుడు కోరుకునేది నీ కుటుంబము ప్రభు సన్నిధానంలో ప్రభువును ఆరాధించే కుటుంబంగా ఉండాలా. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వించలేక ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. ప్రభు నా జీవితంలో ఎన్నో వంకటింకర మార్గం నేనుంటే మా ప్రభువా నన్ను క్షమించండి, నన్ను కరుణించి నన్ను సరిగా చేయండి. నా జీవితాన్ని మా ప్రభువా మరలా నీ పాదముల పడవేసుకుంటున్నా. నీ ఆరాధనలో మా ప్రభువా నీ సిలువను వద్ద నేను పడవేసుకొని నన్ను కరుణించి కృప చూపించి నీ వైపు నన్ను ఆకర్షించుకోమని ఉదయకాలం మా ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఓబద్య గ్రంథం ద్వారా నిన్ను ఆరాధించే సేవకునిగా, నీ సేవకునిగా మా ప్రభు నన్ను మార్చమని, అతిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించే ప్రతిబడిన దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులకు పాత్రడా, మరొకసారి నేను గర్వించి నీకు దూరంగా జీవించకుండా మనం తగ్గించు ప్రభువా. నేను గర్వించి మా ప్రభువా నిన్ను తండ్రి దూరంగా జీవించకుండా సంఘంలో నన్ను చేర్చి తండ్రి ద్రాక్ష తోటలో నన్ను వంచిన విధానంలో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దివ్యమైన సంఘంలో మా ప్రభువు మరొకసారి నన్ను నేను ఆరాధించుకుంటూ నేర్పించడం ప్రార్థన చేస్తూ ప్రభువును గుర్తెరిగి యేసుక్రీస్తు మహిమా స్వరూపుడైన యేసుని ఎల్లప్పుడూ ఆరాధించబడగలను దీవించమని మా కుటుంబాలను నీ వైపు ఎత్తి చూపిస్తూ మా బిడ్డల జీవితాల్లో ప్రభువా బీటలు వారకుండా, మా బిడ్డల జీవితాల్లో ప్రభువా పరిశుద్ధతను చోటు చేసుకొని మా బిడ్డల జీవితాలు ఎల్లప్పుడూ నేను ఆరాధికులుగా ఉండే బిడ్డలుగా జీవించమని ప్రార్థన చేస్తూ ఉదయకాలం ఆరాధనకు సమర్పించుకుంటూ యేసు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు సమర్పించదలిచిన వారు ముందుకు వచ్చి ఆ బాక్స్లో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం ప్రభువును ఆరాధిస్తూ స్తుతిస్తూ కానుకలు పరిచారకులు తీర్చునగా మనందరం కలిసి పరిశుద్ధ దేవుని ఆరాధిస్తూ నీ ధనము నీ ఘనము అనే కీర్తన వాడుచు ప్రభువును కొనియాడుతూ మనం కానుకలను సమర్పిస్తాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమ భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమ భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయ
కీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా హరి యేసు కొరకి వెనుదీచువా పరలోకనాథుండు నీకీయగా హరి యేసు కొరకి వెనుదీచువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమా భాగమునియ వెనుదీచువా 578వ కీర్తన. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీ దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకి నో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును వేళ ప్రభుకి నో క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమా భాగమునియ వెనుదీచువా వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా నీడలుగా వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగింప ప్రభుపై ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా వెలిగించే ధరపై ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమా భాగమునియ వెనుదీచువా సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాధ భరితంబులు కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాధ భరితంబులు బలియాయని పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా బలియాయని పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేని దశమా భాగమునియ వెనుదీచువా వెనుదీచువా ప్రతి కానుకలు కృతజ్ఞతార్పణలు సమర్పించిన వారు స్థానంలో లేచి నిల్చుని వారి నిమిత్తము ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడ మహాగణుడా నీకు నాడు స్తోత్రాలు. మా తండ్రి, మలాకి గ్రంథంలో మీరు సెలవిచ్చినట్లు మా ప్రభువా, నాకు రావాల్సిన ఘనత ఏమాయన, నాకు రావాల్సిన కానుకలు ఏమాయన, నాకు రావాల్సిన ఆరాధన ఏమాయనని ప్రశ్నించినప్పుడు మా ప్రభువా, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా మేము తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన కానుకలు, ఇదిగో దేవా మీరు మా జీవితంలో చేసిన అనేక మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి మా కుటుంబాల్లో మీరు చేసిన ఉన్నతమైన దీవెనలు జ్ఞాపకం చేసుకుంటూ, ఈ స్వస్థతను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మా బిడ్డల జీవితంలో మీరు చూపించిన మేళ్ళకై నీకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ, ప్రభు నీ ఆలయంలో ప్రతి కానుకలు తీసుకుని వచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రయించి, ప్రభు వారి బిడ్డల జీవితంలో ఫలభరితంగా మార్చమని, నీ యెహోవా ఈరే అని మా ప్రభు అని మీద ఆనుకొని జీవించే బిడ్డలుగా దీవించడం ప్రార్థన చేస్తూ, ఉదయకాలం దీవులు వారి మీద ఉంచమని యేసు దీవెనను ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. కానుకల నిమిత్తం మన మధ్యలో శ్రీమతి డాక్టర్ ఈకే రేచల్ పీటర్స్ గారు ప్రార్థించడానికి ఆహ్వానిస్తా ఉన్నాం.